పున్నమి నాగు సినిమా చూసారా? అందులో చిన్నతనం నుంచే పాము విషాన్ని తీసుకోవడం అలవాటు చేసుకున్న చిరంజీవికి పాము కాటేసినా ఏమీ కాదు. ఆ మాటకొస్తే ఆ సినిమాలో చిరంజీవికి, పాముకి ఉన్నంత విషం ఉంటుంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, ఇప్పుడు మనం చూడబోయే ఒక అమ్మాయిని కూడా పాము విషం ఏమీ చేయలేకపోయింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇప్పటి వరకు ఏకంగా 30 సార్లుకు పైగా ఆమెను పాము కాటేసింది. ఈ విషయం ఆమె మెడికల్ రిపోర్ట్ ద్వారా స్పష్టమైంది. హిమాచల్ ప్రదేశ్‌కి చెందిన మనీషా అనే యువతి ఈ విచిత్రమైన పరిస్థితి కారణంగా వార్తల్లోకెక్కింది. మొదట్లో పాము కాట్లను మనీషా పెద్దగా పట్టించుకోకపోయినా పదే పదే ఒకే జాతి పాము ఆమెను కాటేస్తుండడంతో ఆమెలోని భయాన్ని పెంచేసింది. అయితే పాము కాటు కారణంగా ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో పలువురు పండితులు, జ్యోతిష్యులను కలిసిన మనీషా అసలు తనకే ఎందుకిలా జరుగుతుందని వారిని ప్రశ్నించింది. నాగదేవత కరుణ కారణంగానే నిన్ను పాము కాట్లు ఏమీ చేయలేకపోతున్నాయని వాళ్ళు చెప్పారట. అయితే తక్కువ విషమున్న పాములు కాటేయడం వల్లే మనీషాకు ఏమీ కావటం లేదని ఆమెను పూర్తిగా పరీక్షించిన వైద్యులు చెప్పారు. పాము కాటు ఏమీ చేయలేకపోయిన యువతి అనే గుర్తింపు వచ్చినా ఇన్నిసార్లు పాము కాటుకు గురైన ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె నివసించే గ్రామస్తులు చెప్తున్నారు. మనీషాని పెళ్లి చేసుకుంటే ఆమెపై పగపట్టిన పాములు ఎక్కడ తమను వెంటాడతాయో అని కొందరు యువకులు ఆమె ఇంటి వైపు కూడా చూడటం లేదట. దీంతో పాము కాటు తనని ఏమీ చేయటం లేదని సంతోషపడాలో, లేక తన జీవితానికి పాములే శాపంగా మారాయని బాధపడాలో ఆమె కుటుంబ సభ్యులకు అర్థం కావడం లేదు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.